Ulalai, ulalai, ulelelelale. Ulalai, ulalai, ulelelelale. Ulalai, ulalai, ulelelelale. Ulalai, ulalai, ulelelelale. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత. ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు ఏంటి కొత్తగా కనిపిస్తున్నాను అనే కదా మీ డౌట్. ఎస్, ఈ రోజు శివరాత్రి, అందుకే నేను ఇలా రెడీ అయ్యాను. ముందుగా మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి శివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ మహాశివరాత్రి. విషింగ్ యూ ఆల్ హ్యాపీనెస్, స్ట్రెంగ్త్, పాజిటివిటీ, ప్రాస్పెరిటీ అండ్ స్పిరిచువల్ అవేక్నెస్ టు యువర్ లైఫ్. ఈ వీడియోలో మా విలేజ్ టెంపుల్, మా విలేజ్ కల్చర్ అండ్ శివరాత్రిని ఎలా జరుపుకుంటారో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో స్కిప్ చేస్తే మంచి మంచి మూమెంట్స్ని మిస్ అయిపోతారు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివయ్య ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు శివరాత్రి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ 1:30కే లేచాను. స్నానం చేసి సింపుల్ ట్రెడిషనల్ శారీ వేసుకొని టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యేసరికి 2:30 అయిపోయింది. సో మా లక్కీ అయితే ఫుల్గా నిద్రపోతుంది. టెంపుల్కి తీసుకెళ్లవలసినవన్నీ రెడీ చేశాను. టెంపుల్ మా ఇంటికి దగ్గర కాబట్టి బై వాక్ వెళ్ళిపోతాను. ఎర్లీ మార్నింగ్ ఆ సైలెన్స్, ఆ కూల్ బ్రీజ్, ఆ డివోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వింటుంటే చాలా డివైన్గా అనిపించింది. మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఫుల్ లైన్ కట్టేశారు. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాము. కానీ ఆ వెయిట్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంత ఎర్లీ మార్నింగ్ అసలు జనాలు లేస్తారా అని మీకు అనిపించవచ్చు. బట్ మా విలేజ్లో శివరాత్రి అంటే ఇలానే ఉంటుంది. విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు టెంపుల్కి వెళ్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూజలు స్టార్ట్ చేసేస్తారు. మా ఊర్లో ఉన్న ఈ శివ టెంపుల్కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం మనుషులు ప్రతిష్ఠించింది కాదు, స్వయంగా ఉద్భవించిన స్వయంభూ లింగం అని అందరూ చెప్తుంటారు. అందుకే మా ఊర్లో ఆ శివయ్యని గట్టిగా నమ్ముతారు. అండ్ ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఒక జాతరలా జరుపుకుంటారు. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ ఆ శివయ్య దర్శనం చేసుకున్నాక మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ మూమెంట్లో నాకు ఒకటే అనిపించింది, మనం లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఇలా టెంపుల్కి వచ్చి కొన్ని క్షణాలు ఆయన ముందు కూర్చుంటే మనకు ఉన్న భారం అంతా చాలా లైట్గా అనిపిస్తాయి అని. మా విలేజ్లో శివరాత్రిని 2 days చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ 2026లో మన విలేజ్లో ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. నేను శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాను. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటాను. మన లైఫ్లో మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతాం. కానీ మంచి మనసుతో ఎఫర్ట్స్ ఇస్తే రిజల్ట్ లేట్ అయినా సరే శివయ్య బ్లెస్సింగ్స్తో ఉంటే కరెక్ట్ టైంలో అన్నీ సెట్ అవుతాయి అనే నా నమ్మకం. నేను టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 4:30 అయిపోయింది. సో ఇంట్లో కూడా పూజ చేయాలి కాబట్టి ముగ్గులు వేసి తులసి కోట దగ్గర ముందుగా దీపం పెట్టేశాను. మా ఇంట్లో పూజ చేయడం నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఉన్న పూజా రూమ్ సపరేట్గా ఉండి కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఆ రూమ్లో అడుగుపెట్టినప్పుడే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి దీపం వెలిగించి భగవంతుని ముందు కూర్చుంటాను. నా మనసులో ఉన్నవన్నీ ఆయనతో షేర్ చేసుకుంటాను. ఎవ్వరికి చెప్పలేకపోయిన మాటలు కూడా ఆయన ముందు నిశ్చితంగా చెప్పగలుగుతాను. కొన్నిసార్లు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అతన్ని చూస్తూ కూర్చుంటాను. కానీ ఆయన వింటున్నారు అని నాకు అనిపిస్తుంది. మనసుతో మాట్లాడితే భగవంతుడు తప్పకుండా వింటాడు. నమ్మకంతో కూర్చుంటే సమాధానం కూడా ఆయన ఇస్తాడు అని నేను నమ్ముతాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎవ్రీడే మృత్యుంజయ మంత్రం చదువుతాను. 3 times చదువుతాను. అది నాకు 4 yearsగా అలవాటైంది అండ్ చాలా పాజిటివ్నెస్ని ఇస్తుంది. మృత్యుర్మాక్షియమామృతాత్ ఓం నమః శివాయ. అండ్ ఇంట్లో పూజ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక కాసేపు రిలాక్స్ కావాలని లక్కీతో టైం స్పెండ్ చేస్తున్నాను. నేను రెడీ అయ్యాను కాబట్టి లక్కీ రియాక్షన్ చూడండి, మీరే చూడండి ఈ వీడియోలో. నేను రెడీ అయిపోయాను కాబట్టి తన కోపం చూడండి, అస్సలు మాట వినట్లేదు. చూడు ఏయ్
ఆయిలా 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 డాడీ ఆయిలా. ఎంత అగ్రెసివ్ ఫీల్ అవుతుందో చూడండి. తనకి కొత్త డ్రెస్ కావాలంట ఇప్పుడు. డ్రెస్ విండియో తన డ్రెస్ విండియోకి తను చూపు చూడండి ఎలా ఉందో. నేను రెడీ అయి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అని తన ఫీలింగ్, అందుకే అరుస్తుంది. లక్కీ ఇటు చూడు. హాయ్ లక్కీ, గివ్ మీ సెకండ్. వా హాయ్ బాయ్, హాయ్ బాయ్, గుడ్ గర్ల్. డూ యూ వాంట్ ట్రీట్? నేను రెడీ అవ్వడం చూసి అగ్రెసివ్గా ఫీల్ అవుతుందని చెప్పి తనకి ఒక టీ షర్ట్ వేసి రెడీ చేశాను. అండ్ హ్యాపీనెస్తో బెల్లి చూపిస్తుంది. అంతలోనే మాకు రిలేటివ్స్ వచ్చారు. మా రిలేటివ్స్తో ఎలా కూర్చుని మాట్లాడుతుందో చూడండి. ఆ లక్కీకి టీ షర్ట్ వేసి రెడీ చేస్తే చాలు ఎక్కడికో తనకి బయటికి తీసుకెళ్ళినట్టు ఫీల్ అయిపోయి చాలా యాక్టివ్ అయిపోతుంది. ఇంటికి వచ్చే రిలేటివ్స్ వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇద్దరం కలిసి అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నేను రోజంతా ఉపవాసం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టాలి. సో అందుకే ఇలా రెడీ అయిపోయాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసరికి ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి భజనలు చేస్తున్నారు. వాళ్ళు చేసే ఆ సౌండ్ వైబ్రేషన్ వల్ల టెంపుల్ చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో కూడా జనాలు లైన్ కట్టి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. టెంపుల్ మొత్తం జనాలతో, దీపాలతో, భజనలతో నిండిపోయింది. చాలా కలర్ఫుల్ గా, పాజిటివ్ గా అనిపించింది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ ఈవినింగ్ టెంపుల్కి వచ్చి శివయ్యని దర్శించుకొని ప్రతి ఒక్కరూ భక్తితో దీపం వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చుంటారు. అందరూ ఒక శాంతితో, ఒక నమ్మకంతో భగవంతుని స్మరిస్తూ ఉంటారు. మహాదీపం పెట్టినంత వరకు అలానే కూర్చొని ఓం నమః శివాయ అని జపం చేస్తూ శివయ్య కథలు వింటూ వాళ్ళ మనసులో ఉండే భారాన్ని శివయ్యతో షేర్ చేసుకుంటూ భక్తితో లీనమై ఉంటారు. ఆ దీపాల వెలుగులో టెంపుల్ ఒక దివ్య వాతావరణంలో మారిపోయింది. మహాదీపం వెలిగించే సమయం వచ్చినప్పుడు ఆ క్షణంలో అందరికీ ఒక గూస్ బంప్స్ లాంటి అనుభూతి వస్తుంది. ఈ సంవత్సరం మహాదీపాన్ని నైట్ 11 o'clock పెట్టారు. అప్పటి వరకు కూర్చున్న మనుషులు అంతా అలానే కూర్చొని భక్తితో ఆ శివయ్యని స్మరిస్తూ ఉన్నారు. మహాదీపం పెట్టిన తర్వాత దర్శించుకొని ఆ శివయ్యని ఇంకొకసారి దర్శనం చేసుకొని అక్కడ పెట్టే ప్రసాదాన్ని తిని ఇంటికి వచ్చేసాను. ఆ గుడి గోపురం మీద వెలుగుతున్న మహాదీపం లాగా మన అందరి లైఫ్ కూడా ఆ వెలుగుతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైట్ జాతర టైంలో అందరం కలిసి వెళ్ళాము. జాతర జరిగే ఫీల్డ్లో చాలానే ఎగ్జిబిషన్స్ వచ్చాయి. జాయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డ్యాన్స్, పిల్లలు ఆడుకునే గేమ్స్, హెలికాప్టర్, ఇలా చాలానే వచ్చాయి. మేమైతే జాయింట్ వీల్ అండ్ పడవ ఆకారంలో ఉన్న దాంట్లో ఎక్కాము. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉండే. కొద్దిగా భయం వేసినా చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. నాకు ఇలా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. నైట్ అంతా ఫ్యామిలీతో కలిసి తిరుగుతుంటే ఫోన్స్ పక్కన పెట్టి రియల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ చాలా బాగుంది. లైఫ్లో మనీ, సక్సెస్ ఇంపార్టెంట్, కానీ ఇలా ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసే టైమే రియల్ హ్యాపీనెస్ని ఇస్తుంది.
Ooh-la-la, ooh-la-la-la-la, ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la. Ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la, ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la. Ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la, ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la. Ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la, ooh-la-la, ooh-la-la, ooh-la-la-la-la. మా ఊర్లో 2 days జాతర చేస్తారు అని చెప్పాను కదా, ఇలా నైట్ అంతా ప్రోగ్రామ్స్, డివోషనల్ సాంగ్స్, కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. లైట్స్, డెకరేషన్స్, టెంపుల్ గోపురం ఇల్యూమినేషన్స్ చాలా బాగుంటుంది. మా ఊర్లో ఈ శివరాత్రిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ నైట్లో నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, మన లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా ఫెస్టివల్స్ మన మైండ్కి రీసెట్ బటన్లా ఉంటాయి అని. సో ఫ్రెండ్స్, ఇది మా విలేజ్లో మహాశివరాత్రి 2026 సెలబ్రేషన్స్. మీ విలేజ్లో ఏ ఫెస్టివల్ని గ్రాండ్గా జరుపుకుంటారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో పార్ట్ అవ్వండి. వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్. శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి అని వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. లవ్ యూ ఆల్.